రామ్దేవ్ బాబా at 144 rupee. వాక్యూమ్ చేయడం వల్ల దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. డైజెషన్ ఇష్యూస్ లేదా గ్యాస్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే సాల్వ్ అవుతాయి. టు బి ఫ్రాంక్ నేనైతే ఎస్థెటిక్ లుక్ కోసమే వాక్యూమ్ చేస్తున్నా. కొంచెం కూల్ గా ఉంటుంది చూడడానికి. మీకు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండి మీరు వాక్యూమ్ చేయడానికి కొంచెం హెసిటేట్ అవుతుంటే ఒక వీడియో చూపిస్తా చూడండి. అందులో నా బాడీ ఫ్యాట్ అసలు నా బాడీ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. అయినా వాక్యూమ్ చేస్తున్నా. అండ్ ఇట్స్ నాట్ మై ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో చేస్తున్నాను. అప్పుడు కొంచెం కట్ కనిపించిందని వీడియో తీసుకున్నా. అప్పటి నుంచి ఎవ్రీడే మార్నింగ్ నా మార్నింగ్ రొటీన్స్ అన్ని అయిపోయిన తర్వాత వాక్యూమ్ ప్రాక్టీస్ చేసేవాడిని. దీని వల్ల ఇప్పుడు బెస్ట్ అని చెప్పాను కానీ ఓకే ఇప్పుడు కొంచెం డీసెంట్ గా చేస్తున్నానంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ప్రాక్టీస్. నాకు అసలు బాడీ లేదు, నాకు బాడీ స్ట్రక్చర్ లేదు, బ్రో చేస్తే బాగోదు అని ఏమనుకోకండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గిన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తారు. ప్రీ వర్కౌట్ మీల్, స్వీట్ పొటాటోస్. ఇది నా ఫస్ట్ మీల్ కాదు, ఫస్ట్ ఓవర్ నైట్ ఓట్స్ తినేసా. కొద్దిగా పని ఉండడం వల్ల అదేం రికార్డ్ చేయలేదు. చాలా మంది లెగ్స్ డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడతారు. ఇంకొంతమంది అయితే లెగ్స్ ట్రైన్ చేయరు. వాళ్ళని అసలు మనం ఏం చేయలేం. ఎంత ఎఫర్ట్ పెట్టా మీకు లెగ్స్ డెవలప్ అవ్వకపోతే మేబీ నేను చెప్పే ఈ హ్యాక్ తో మీరు రిజల్ట్స్ చూస్తారు. మీరు thumbnail లో చూసినట్టు మీ లెగ్ గెయిన్స్ ని 2x బూస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాక్ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. నా లోవర్ బాడీలో 2 మెయిన్ పార్ట్స్ లాగింగ్ లో ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్లూట్స్ చాలా లాగింగ్ లో ఉంది. అసలు ఉంటాయి కదా మీరు అనుకోవచ్చు బ్రో ఫీమేల్ ఫిజిక్ లో గ్లూట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుందేమో కానీ మెన్స్ ఫిజిక్ లో ఏముంటదని నేను అలా అనుకున్నా. కానీ ఐఎమ్ రాంగ్. మీకు ఇప్పుడు తెలియదు కానీ ఎప్పుడైతే మీ లోవర్ బాడీలో వేరే మజిల్స్ డెవలప్డ్ అయ్యి కొన్ని మజిల్స్ అండర్ డెవలప్డ్ స్టేట్ లో ఉంటాయి అప్పుడు మీకు తెలుస్తుంది. చాలా ఆక్వర్డ్ గా ఉంటది మీరు చూసేటప్పుడు కూడా. ఇప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగ్. అండ్ సెకండ్ మజిల్ హ్యామ్స్ట్రింగ్స్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను నా లెగ్ డే ఒక క్వాడ్ మూవ్మెంట్ తో స్టార్ట్ చేసేవాడిని. అండ్ చాలా మంది అదే చేస్తారు. క్వాడ్ మూవ్మెంట్ ఇన్ ద సెన్స్ హ్యాక్ స్క్వాట్ లెగ్ ప్రెస్ ఇవే చేస్తారు. ఇవన్నీ హెవీ కాంపౌండ్ మూవ్మెంట్ అండ్ ఇవి క్వాడ్ ఫోకస్. జనరల్ గా యాజ్ హ్యూమన్స్ మనకి లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని మనం రైట్ వేలో వాడాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కార్డియో చేసి తర్వాత ఐసోలేషన్ మూవ్మెంట్స్ చేసి లాస్ట్ లో కాంపౌండ్ మూవ్మెంట్ చేస్తా అంటే నాకు మంచి రిటర్న్స్ రావు దాని వల్ల. అదే స్టార్టింగ్ మనకున్న ఫ్రెష్ స్టేట్ లో హెవీ కాంపౌండ్ మూవ్మెంట్ కి వెళ్తేనే మన మాక్సిమం ఎఫర్ట్ మన మాక్సిమం పొటెన్షియల్ వరకు మనం ట్రైన్ చేయగలం. సో దీని వల్ల ఏమైందంటే క్వాడ్స్ డెవలప్ అయింది బాగా. కానీ హ్యామ్స్ట్రింగ్స్ మాత్రం కంపారిటివ్లీ క్వాడ్స్ కొంచెం లాగింగ్ లో ఉన్నాయి. నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా. ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మన లోవర్ బాడీలో క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, అడక్టర్స్, టిబియాలిస్, కాఫ్స్ ఇన్ని మజిల్స్ ఉన్నాయి. అండ్ ఇందులో క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ లాంటివి చాలా పెద్ద మజిల్స్. ఈ అన్నిటిని 1 డేలో ట్రైన్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ మనం ట్రైన్ చేసినా ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేం. సో దీన్ని కంపెన్సేట్ చేయడానికి నా లెగ్ డే రొటీన్ లో కొన్ని చేంజెస్ చేసా అండ్ నేను మంచి రిజల్ట్స్ చూస్తున్నా. అదే నేను మీకు చెప్పబోతున్నా. మీరు కూడా ఇది ఫాలో అవుతే మేబీ మీరు కూడా మంచి రిజల్ట్స్ చూస్తారేమో. ది థింగ్ ఇస్ నేను లెగ్ డే ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఒకటి క్వాడ్ ఫోకస్ లెగ్ డే, ఇంకోటి హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ లెగ్ డే. క్వాడ్ ఫోకస్ లెగ్ డే లో క్వాడ్స్, అడక్టర్స్, టిబియాలిస్, మరీ హ్యామ్స్ట్రింగ్స్ అసలు నెగ్లెక్ట్ చేయకుండా హ్యామ్స్ట్రింగ్స్ కి ఒక 3 సెట్స్. ఇది క్వాడ్ ఫోకస్ లెగ్ డే. వేరే హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ లెగ్ డే రోజు హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, కాఫ్స్ మళ్ళా సేమ్ మరి క్వాడ్స్ నెగ్లెక్ట్ చేయకుండా క్వాడ్స్ కి ఒక 3 సెట్స్. ఇలా చేయడం వల్ల నా లోవర్ బాడీలో ఎవ్రీ మజిల్ కి సఫిషియెంట్ సెట్స్ వస్తున్నాయి. మీరు చెస్ట్ కి చెస్ట్ డే అని పెడతారు, ఒక 5 సెట్స్ చేస్తారు. బ్యాక్ డే కి బ్యాక్ కొద్ది పెద్ద మజిల్ కాబట్టి ఒక 7 సెట్స్ అనుకుందాం. ఇలా మీరు ప్రతి మజిల్ కి ఇన్ని నెంబర్ ఆఫ్ సెట్స్ ఇస్తున్నాను. కానీ లోవర్ బాడీ విషయంకి వచ్చేటప్పటికి లెగ్స్ అని కంబైన్ చేసి క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఇవన్నిటికి చాలా తక్కువ సెట్స్ ఇస్తున్నారు. దీని వల్ల మీరు స్టార్టింగ్ ఫ్రెష్ గా ట్రైన్ చేసిన మజిల్సే డెవలప్ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పటికి కొన్ని మజిల్స్ అండర్ డెవలప్డ్ స్టేట్ లోనే ఉంటున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే రొటీన్ మీరు ఫాలో అవుతే మీ ప్రతి మజిల్ కి సఫిషియెంట్ సెట్స్ ఉంటాయి. అండ్ ఈ రోజు నాది హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ లెగ్ డే 31 డిసెంబర్ 2023 లాస్ట్ లెగ్ డే. ఇది నా 100% ఇవ్వాలి ఈ రోజు. అండ్ మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలి. 7 to 8 months బ్యాక్ నుంచి నా లెఫ్ట్ నీలో కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేవాడిని. పెయిన్ ఉండేది కాదు కానీ ఒక స్లైట్ డిస్కంఫర్ట్ టిక్ టిక్ అట్లా. పర్టికులర్ గా నీ ఎక్స్టెన్షన్ నీ ఫ్లెక్షన్ మూవ్మెంట్స్ చేసేటప్పుడే ఈ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేవాడిని. దాన్ని నెగ్లెక్ట్ చేసి అయినా నీ ఎక్స్టెన్షన్ నీ ఫ్లెక్షన్ మూవ్మెంట్స్ చేసేవాడిని. మీకు సింపుల్ గా చెప్పాలంటే లెగ్ ఎక్స్టెన్షన్ ఇంకా లెగ్ కర్ల్స్. అండ్ రీసెంట్ గా 3 months నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. హౌఎవర్ లెగ్స్ ట్రైన్ చేయడం అయితే ఆపేయలేదు. కానీ మరీ ఫూలిష్ గా బిహేవ్ చేసి ఇంజురీ అయితే అవ్వాలని లేదు. సో అందుకే ఏ మూమెంట్స్ అయితే నాకు డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ రాదో ఆ మూమెంట్స్ చూస్ చేసుకుంటా. నేను మీకు ఇచ్చే అడ్వైస్ కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరియేషన్ చేసినప్పుడు మీకు ఏదైనా జాయింట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతే అది చేయకండి. అది కాకపోతే ఇంకో 100 వేరియేషన్స్ ఉన్నాయి వేరేవి, మీరు అవి తీసుకోండి. కానీ డిస్కంఫర్ట్ వచ్చినా మీరు అది చేస్తున్నారంటే ఇప్పుడు కాదు కానీ మీ లాంగ్ టైమ్ ఫిట్నెస్ జర్నీలో అది కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో ట్రై టు అవాయిడ్. హ్యామ్స్ట్రింగ్స్ కోసం లెగ్ కర్ల్స్ చేయట్లే, ఆర్డిఎల్ స్టార్ట్ చేసా. దో ఆర్డిఎల్స్ నాకు అంత మైండ్ మజిల్ కనెక్షన్ లేదు, నాకు ఫస్ట్ నుంచి లేదు ఆర్డిఎల్స్ వల్ల. కానీ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ కదా. స్ట్రెచ్ అయ్యేటప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ ఉంది కానీ కాంట్రాక్షన్ పార్ట్ లో లేదు. బట్ ఓకే ఇట్స్ ఫైన్. అండ్ నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ వర్కౌట్ స్ట్రెచింగ్ ఇంకా వార్మప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఓకే, జిమ్కి వెళ్ళే ముందు ఒక క్విక్ Q&A సెషన్. నా ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగి దాని గురించి వీడియో చేయమన్నారు. దాని మీద సెపరేట్ వీడియో చేసే బదులు నా నార్మల్ వీడియోస్ లోనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నేను ఏమనుకుంటున్నా అంటే నా ప్రతి వీడియో డైరీలో ఒక 2 క్వశ్చన్స్ పిక్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరే వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. దీని వల్ల ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. అదేంటి ఇప్పుడు కూడా ఇన్ఫర్మేటివ్ గానే ఉందిగా, ఇంకా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. సో డూ సబ్స్క్రైబ్. దీనివల్ల మీరు స్పెండ్ చేసే మీ వాల్యుబుల్ టైంకి 100% రిటర్న్స్ వస్తాయి. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తా. ఒకటి ఫాస్టర్ స్టేట్ లో వర్కౌట్ చేయడం, సెకండ్ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. ఫస్ట్ క్వశ్చన్, ఫాస్టర్ స్టేట్ లో వర్కౌట్ చేయాలా లేదా? దీని ఆన్సర్ చాలా సింపుల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఎలాబరేట్ చేస్తున్నా అండి. ఇప్పుడు పర్సనల్ గా నన్ను తీసుకోండి. నాకు ఫాస్టర్ స్టేట్ లో వర్కౌట్ చేయడం అనేది బిగ్ నో. ఎందుకంటే లాస్ట్ 2 to 3 సెట్స్ లో లోగా ఫీల్ అవ్వడము, లేదా కొద్దిగా సర్లే ఈ 2 సెట్స్ లైట్ గా స్టిమ్యులేట్ చేసి వదిలేద్దాం అనుకోవడం, ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది నాకు. సో అందుకే నేను వెళ్ళే ప్రతిసారి ఏదో తినేసి వెళ్తా. అలా అని చేయకూడదని కాదు. మీకు సాకేత్ గోఖలే తెలిస్తే ఇప్పుడు ప్రెప్ స్టార్ట్ చేశాడు, కానీ అంతకుముందు ఫాస్టర్ స్టేట్ లోనే ట్రైన్ చేసేవాడు. పోనీ సాకేత్ గోఖలే వదిలేసిన మీ జిమ్ లోనే మీ ఫిట్నెస్ ట్రైనర్స్ అవ్వచ్చు, ఎవరికొకరు ఉండొచ్చు, మీకు తెలిసిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ట్రైన్ చేస్తారు. వాళ్ళకి ఏం కాదు. అలా పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నాకైతే వర్కౌట్ కావాలి, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా నాకు 2 hours నా వర్కౌట్ సెషన్ నీట్ గా అవ్వాలి. నేను అట్లానే చూస్తా. సో దానికి ఏదన్నా ప్రయర్ గా నేనేమో చేయాలని కూడా చేసేస్తా. ఇప్పుడు ప్రయర్ గా నేను మీల్ తినాలి, లేకపోతే వర్కౌట్ మధ్యలో నాకు డిస్టర్బెన్స్ వస్తుందంటే మీల్ తింటా. ఏదైనా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంటే దాన్ని నేను కంపెన్సేట్ చేయడానికి ప్రయర్ గానే చూస్తాను. అలానే ఒకవేళ మీరు ట్రై చేయండి, మీకు అవుతుంది పర్లేదు, నాకు త్రూఅవుట్ వర్కౌట్ సెషన్ నాకు ఏం కావట్లేదు, నేను అంత ఎనర్జీతో ఉన్నానంటే మీరు చేయొచ్చు. ఒకవేళ కాలేదనుకోండి, చేయకండి. మీరు ఏదో ఒకటి తినేసేయాలండి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను ఫాస్టర్ స్టేట్ లో ట్రైన్ చేస్తా. ఎగ్జాంపుల్, నాకు కాలేజ్ లో సమ్ ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. నేను ఈరోజు మార్నింగ్ 6 కి లేచి తిని, అఫ్ కోర్స్ తిన్న వెంటనే జిమ్ కి వెళ్ళకూడదు. అట్లీస్ట్ 40 to 45 minutes గ్యాప్ ఇవ్వాలి. అది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను తిని గ్యాప్ ఇచ్చి జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసి ఇంత టైం ఉండదు నాకు. సో అందుకే ఏం చేస్తానంటే ముందు రోజు నైటే హై కార్బ్ మీల్ తింటా. హై కార్బ్ మీల్ తినడం వల్ల బాడీలో గ్లైకోజన్ లెవెల్ బాగా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ సెషన్ మేనేజ్ చేయగలను. నాకు అంత ప్రాబ్లం అనిపించదు. అది అప్పుడప్పుడే, లైక్ ఎప్పుడన్నా నాకు ఇట్లాంటి ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు నేను అట్లా చేస్తాను. మామూలుగా అయితే ఏదైనా తినేసి వెళ్తా. సో ఐ గెస్ యూ గాట్ ది ఆన్సర్. అండ్ సెకండ్, ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్. దీన్ని నేను ఎంత ఓవర్ కాంప్లికేట్ చేసానంటే నా ఫిట్నెస్ జర్నీ స్టార్టింగ్ లో తలుచుకుంటే నాకు చాలా awkward గా ఉంది. కొత్తలో బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్, బనానా తిని వెళ్ళేవాడిని ప్రీ వర్కౌట్ మీల్. ఇన్ కేస్ నా దగ్గర బ్రెడ్ లేకపోతే, బ్రౌన్ బ్రెడ్ ఆ రోజు లేకపోతే జిమ్ కి వెళ్ళేవాడిని కాదు. నాకు యూట్యూబ్ లో అట్లనే చెప్పారు, ప్రీ వర్కౌట్ మీల్ తినేసి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఇది తినకపోతే మళ్ళీ వర్కౌట్ సరిగ్గా ఉండదని. అండ్ సెకండ్, వర్కౌట్ అయిన వెంటనే నేను ప్రోటీన్ షేక్ తాగాలి, లేకపోతే నాకు రిజల్ట్స్ రావు, మజిల్ బిల్డ్ కాదు. నేను 2020లో స్టార్ట్ చేశా. అప్పట్లో కొంచెం గైడెన్స్ తక్కువ ఉండే, యూట్యూబ్ లో మిస్ఇన్ఫర్మేషన్ ఉండే. 3 years అయిన తర్వాత నేను అనుకున్నా, ఓకే యూట్యూబ్ లో పర్లేదు, ఐఎమ్ గ్లాడ్ ఇప్పుడు చేంజ్ అయి ఉంటుందని. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బ్రో వర్కౌట్ అయిందిరా, వర్కౌట్ అయిన వెంటనే వే తాగాలంట కదరా. నాకు అర్థమైంది అప్పుడు ఇంకా ఫిట్నెస్ ఇండస్ట్రీలో కొన్ని మిత్స్ ఉన్నాయని. అందుకే కమెంట్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ క్లారిఫై చేయమని పెట్టుంటాడు. సో దీని ఆన్సర్ ఏంటంటే, మీరు ఏం తింటున్నారో ఇట్ డజంట్ మ్యాటర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మ్యాక్రోస్ హిట్ అయినా లేవా, మీ క్యాలరీ ఇంటేక్, కార్బ్స్, ప్రోటీన్ అయిందా లేదా, అంతే అయిపోయింది. ప్రీ వర్కౌట్ ముందు ఏం తింటున్నావో, పోస్ట్ వర్కౌట్ ముందు ఏం తింటున్నావు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ఏం తిన్నా పర్లేదని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఏం తిన్నా పర్లేదన్నానని మీరు ప్రీ వర్కౌట్ మీల్ గా మోమోస్ తినో లేకపోతే బర్గర్ తినో వెళ్తే మీ వర్కౌట్ సెషన్ బాగోదు. ఎందుకంటే ఇట్ కంటైన్స్ మోర్ ఫ్యాట్. బెటర్ ఒక 2 bananas తిని వెళ్తే, చెప్పాను కదా కాంప్లెక్స్ కార్బ్స్, మీ వర్కౌట్ సెషన్ మొత్తం నీట్ గా వెళ్తుంది. ఫుడ్ సెలెక్షన్ మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఉన్నాడు, 2020లో తన జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు. బ్రౌన్ బ్రెడ్ లేదు కదా, నేను జిమ్ కి వెళ్ళిన ఈ రోజు నా వర్కౌట్ సెషన్ పాడైపోద్ది అంటే డిప్ప మీద కూడా కొట్టి, బ్రౌన్ బ్రెడ్ లేదు కదా, పక్కన బనానాస్ ఉన్నాయి కదా, 2 bananas తిను, లేకపోతే పొటాటో ఉంది కదా, పొటాటో బాయిల్ చేసుకుని తిను, జిమ్ కి వెళ్ళు అంట. మీ వర్కౌట్ సెషన్ బాగుండాలంటే కొంచెం ముందు కాంప్లెక్స్ కార్బ్స్ లోడ్ అయి ఉండాలి. దాని వల్ల సెషన్ మొత్తం నీట్ గా అవుతుంది. పోస్ట్ వర్కౌట్ లో, ఎస్ మీరు అన్నది కరెక్టే, పోస్ట్ వర్కౌట్ లో అబ్జార్ప్షన్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, అబ్జార్ప్షన్ స్పీడ్, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ కాదు. మీరు ఏం తిన్నా మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ స్పీడ్ ఉంటుంది. అంటే డజంట్ మీన్స్ ఇది చాలా 2x స్పీడ్ అట్లా కాదు. మీ మజిల్ స్టిమ్యులేట్ అయి ఉంటుంది కాబట్టి స్టార్వింగ్ లో ఉంటాయి. లైక్ నువ్వు ఏమి ఇస్తావు, నువ్వు కార్బ్స్ ఇస్తావు, ఫ్యాట్స్ ఇస్తావు, క్రియేటిన్ ఇస్తావు, వే ప్రోటీన్ ఇస్తావు, ఏది ఇచ్చినా స్పీడ్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేగాని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అని కాదు. ఓకే నాకు ఇంత తెలుసు కదా, నేను వే ప్రోటీన్ మార్నింగ్ ఓట్స్ లో కలుపుకుని తింటా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ మ్యాక్రోస్ హిట్ అవుతున్నారు లేదా, అదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. దీనివల్ల చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్,
దీన్ని కూడా 2 parts కి డివైడ్ చేస్తా. ఫస్ట్ ఎన్ని సెట్స్ అండ్ రెప్స్, తర్వాత టైం పీరియడ్. ఫస్ట్ సెట్స్ గురించి మాట్లాడదాం. సైంటిఫికల్లీ రీసెర్చర్స్ ఏం చెప్తే అంటే వీక్ లో ఎవ్రీ మజిల్ గ్రూప్ 10 to 20 సెట్స్ చేయాలి. ఇప్పుడు మీరు పుష్ పుల్ లెగ్స్ తీసుకున్నారు అనుకోండి, చాలా మంది అదే చేస్తారు కాబట్టి నేను అదే రిఫరెన్స్ గా తీసుకుంటున్నా. మీరు పుష్ రోజు చెస్ట్ కి 5 సెట్స్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ పుష్ డే రోజు ఇంకో 5 సెట్స్ చేశారు. ఎండ్ ఆఫ్ ది వీక్ 10 సెట్స్ అయినాయి. ఓకే, 10 to 20 మధ్యలో ఉంది, డన్. అండ్ పుల్ రోజు బ్యాక్ కి 7 సెట్స్ చేశారు. నెక్స్ట్ పుల్ డే రోజు కూడా 7 సెట్స్ చేశారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ 7, 7, 14 డన్. 10 to 20 రేంజ్ లోనే ఉంది. కానీ ఇది అన్నిటికి అప్లికబుల్ కాదు. ఎలా అంటే ఫోర్ ఆర్మ్ కి 10 సెట్స్ ఎందుకు? నేను ఇట్లా ఒక గ్రాబ్ చేస్తున్నా, ఒక బాడీని గ్రాబ్ చేస్తుంటే మీ ఫోర్ ఆర్మ్ యాక్టివేషన్ లోకి వస్తుంది. దీనికి 10 సెట్స్ అనేది వేస్ట్ ఆఫ్ టైం. అండ్ సేమ్ విత్ కాఫ్స్. మీరు నడిచినప్పుడు కూడా కాఫ్స్ ట్రైన్ అవుతాయి, దానికి అంత ఓవర్ కాంప్లికేషన్ అక్కర్లేదు. క్వాడ్స్ పెద్దయి, దానికి చేయొచ్చు. హ్యామ్స్ట్రింగ్స్ పెద్దయి, దానికి చేయొచ్చు. యాబ్స్ కూడా 10 సెట్స్ అక్కర్లేదు చెప్పాలంటే. ఏ కాంపౌండ్ మూవ్మెంట్ చేసినా కోర్ ఎంగేజ్ అవుతుంది. మీరు మజిల్ బట్టి ట్రైన్ చేయాలి. అండ్ కమింగ్ టు రెప్స్, ఇట్ డజంట్ మ్యాటర్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఫెయిల్యూర్ వరకు ట్రైన్ అవుతుంటే. ఇప్పుడు ఫెయిల్యూర్ అన్నాను కదా అని మీరు 30, 45 అంతా వెళ్ళకూడదు. 15 స్వీట్ స్పాట్. 6 to 8 రెప్ రేంజ్ కూడా బాగానే ఉంటుంది. 8 to 10 రెప్ రేంజ్ బాగుంటుంది. 10 to 12 రెప్ రేంజ్ బాగుంటుంది. 8 to 12 బాగుంటుంది. 12 to 15 రెప్ రేంజ్ బాగుంటుంది. మీ ప్రయారిటీస్ బట్టి రెప్ రేంజ్ మారుతుంది. ఇప్పుడు మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు అనుకోండి, 6 to 8, మరి 6 కంటే బిలో అయితే వెళ్ళకండి. అదైతే నేను చెప్తున్నా. 1 rep max అని నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటిల్ అండ్ అన్లెస్ ఒక పవర్ లిఫ్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్తుంటే తప్ప, మీరు బాడీ బిల్డింగ్ ఫీల్డ్ లో 1 rep max చేస్తుంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ 6 to 8 అనేది ఒక స్ట్రెంత్ కైండ్ ఆఫ్ రెప్ రేంజ్. అది 8 to 15 అనేది హైపర్ట్రోఫీ. ఇంకా మీరు 15 దాటితే అది మీకు ఎండ్యూరెన్స్ కింద వస్తుంది. మళ్ళీ నేను ఇందులో ఎలా ట్రైన్ చేస్తానంటే చెస్ట్ కి, బ్యాక్ కి, ప్రతి దానికి 8 to 12 మధ్యలో ఫెయిల్యూర్ అవుతా. ఫోర్ ఆర్మ్స్ కి, బైసెప్ కి, ట్రైసెప్ కి ఇవి చిన్న మూవ్మెంట్స్ కదా, సో దీనికి ఐసోలేషన్ మూవ్మెంట్స్ చేస్తాం కాబట్టి 15 వరకు వెళ్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సెట్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళండి. బియాండ్ ఫెయిల్యూర్ కూడా కాదు, ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కూడా పుష్ చేయడానికి ట్రై చేయండి. ట్రూ స్పిరిట్. రెస్ట్ పీరియడ్, ఇందులో కూడా చాలా మంది క్లారిటీ లేదు. నేను పర్సనల్ గా 3 to 6 minutes రెస్ట్ తీసుకుంటా ఎవ్రీ సెట్ కి. మీరు అడగచ్చు అంతెందుకు బ్రో, మా జిమ్ అన్నేమో 30 seconds లో 45 seconds లో చేసేసేయాలి అన్నారు, నువ్వు 3 minutes 6 minutes అంటున్నావు ఎందుకు అనొచ్చు. కానీ ఇదే ట్రూ. మీరు ఫస్ట్ సెట్ చేస్తారు కదా, చేసిన తర్వాత హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అది నార్మల్ అయిన తర్వాత సెకండ్ సెట్కి వెళ్ళాలి. ఈ బేసిక్ రూల్, ఇది బేసిక్ ఫండమెంటల్. ఇది ఒక్కోళ్ళకి ఒక్కోలా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ చేస్తారు, క్రికెట్ ఆడతారు, సో మీకు కొంచెం ఎండ్యూరెన్స్ గ్రిప్ ఉంది. నాకు ఎండ్యూరెన్స్ ఆ టైప్ అంత ఫీల్డ్ లో లేదు. సో అందుకు నాకు లెగ్ ప్రెస్ చేస్తే 6 minutes కూడా హార్ట్ రేట్ నార్మల్ రాదు. అందుకే నేను ఇంకో 1 minute ఎక్స్ట్రా తీసుకుంటా. మీరు కొద్దిగా ఎండ్యూరెన్స్ వైపు ఉన్నారనుకోండి, మీకు అలవాటు ఉంటుంది కాబట్టి 2 minutes లో మీకు హార్ట్ రేట్ నార్మల్ గా వస్తే వెళ్ళొచ్చు. ఓకే, గుడ్. ఇక్కడ సింపుల్ ఫండమెంటల్ ఏంటంటే మీ ఫస్ట్ సెట్ కి ఎంత ఇంటెన్సిటీ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారో సెకండ్ సెట్ కి అంత ఎఫర్ట్ పెట్టాలి, థర్డ్ సెట్ కి అంత ఎఫర్ట్ పెట్టాలి, లాస్ట్ వేరియేషన్ లాస్ట్ సెట్ కూడా ఎంత ఎఫర్ట్ పెట్టాలి. అంత ఎఫర్ట్ పెట్టాలంటే మీ హార్ట్ రేట్ నార్మల్ అవ్వాలి. ఇప్పుడు నేను 30 seconds తీసుకుని మళ్ళీ సెకండ్ సెట్కి వెళ్ళి అనుకోండి, అక్కడ నా మస్కులర్ ఫెయిల్యూర్ అవ్వదు, నా కార్డియోవాస్కులర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఆయాసం వచ్చి ఆపేస్తా. మనం అనుకుంటాం ఫెయిల్యూర్ అని, అది మస్కులర్ ఫెయిల్యూర్ కాదు. అది నాకు ఆయాసం వచ్చి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ఆపేసా, నాకు అట్లా కాదు. నాకు మస్కులర్ ఫెయిల్యూర్ కావాలి, నాకు ప్యూర్ బాడీ బిల్డింగ్ కావాలి. ఇది అన్నిటికి అప్లికబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఆర్మ్స్ తీసుకుందాం. 4 arms చేస్తున్నా, దానికి 3 minutes ఎందుకు? 1 minute చాలు. నేను 1 minute తీసుకుంటా. అర్థం అవ్వాలి మీకు, అంటే ఏ మజిల్కి ఎంత ఇవ్వాలి అని. నేను ఇప్పుడు లెగ్ ప్రెస్కి 6 minutes కంటే ఎక్కువ తీసుకుంటా, ఎందుకంటే హెవీ వెళ్తాను. నా హార్ట్ నిజంగా హార్ట్ బీట్ అది లెగ్స్కి చేస్తున్నాను లంగ్స్కి చేస్తున్నాను అర్థం కాదు. అందుకు నేను ఏం చేస్తా అంటే ఒక 7 minutes తీసుకుంటా. 3 minutes కంటే ముందే నా హార్ట్ రేట్ నార్మల్గా అయిపోతే మళ్ళీ నెక్స్ట్ సెట్ చేస్తా. మీ మెయిన్ ప్రయారిటీ ఏముండాలంటే మీ హార్ట్ రేట్ నార్మల్ అయ్యి మీ నెక్స్ట్ సెట్ కూడా అంతే ఇంటెన్సిటీతో చేయాలి. ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్. అంటే నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు మా కోచ్ 45 seconds కంటే ఎక్కువ తీసుకోకూడదు, సెట్కి మధ్యలో గ్యాప్ అనేవాళ్ళు. నేను అలానే ట్రైన్ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ 13 reps వచ్చింది అనుకోండి, సెకండ్ సెట్ 6 reps వచ్చేది. గ్యాప్ చూడండి, 13, 6 మోర్ దెన్ హాఫ్. ఇట్లా ఉండకూడదు ఎప్పుడు డిఫరెన్స్. 13 ఉంటే 12 or 11, మాక్సిమం 2 reps డిఫరెన్స్ ఉంటే మీకు తెలుస్తుంది ఓకే మస్కులర్ ఫెయిల్యూర్ అవుతున్నాను. 13కి 6కి డిఫరెన్స్ చూడండి అది ఎంత తేడా ఉందో. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. క్వశ్చన్స్ అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. మీ వల్ల వేరే వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బై ద వే మీకు వర్కౌట్ ప్లాన్ మీద, వర్కౌట్ స్ప్లిట్ మీద లేదా డైట్ మీద ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా క్లారిటీస్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తా, మీ డౌట్స్ని క్లియర్ చేస్తా. సో జిమ్కి వెళ్దాం. నా ఎవ్రీ లోవర్ బాడీ సెషన్ ట్రెడ్మిల్ వాక్స్ తో స్టార్ట్ చేస్తా. అంటే ఇది రెగ్యులర్ ట్రెడ్మిల్ వాక్స్ కాదు, ఇలా డీప్ స్ట్రెచ్ చేస్తా వాక్ చేస్తా. దీని వల్ల ఏమవుతుందంటే మీ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ ఇంకా కాఫ్స్ చాలా స్పీడ్గా వార్మ్ అవుతుంది. సేమ్ రివర్స్ లో తిరిగి కూడా నడుస్తా. దాని వల్ల ఏమవుతుందంటే నా నీస్ ఇంకా క్వాడ్స్ వార్మ్ అప్ అవుతుంది. బేసిక్ మోటివ్ ఒకటే, సింపుల్. ఇప్పుడు నేను ఇంక్లినేషన్ మీద నడిచినా లేదా ఇంక్లినేషన్ మీద రివర్స్ లో నడిచినా ఏదన్నా నా లోవర్ బాడీ జాయింట్స్ ఇంకా మజిల్స్ ని ఎంత త్వరగా అయితే త్వరగా వార్మ్ చేయాలి. జనరల్ గా మజిల్ వార్మ్ అప్ కి ఇంకా జాయింట్ వార్మ్ అప్ కి డిఫరెన్స్ ఉంటుంది.
ఉంటుంది. అందరూ మజిల్ వార్మప్ అయితే చాలనుకుంటారు అండ్ వాళ్ళకి డిఫరెన్స్ కూడా తెలియదు. యాక్చువల్ గా జాయింట్ వార్మప్ అవడం వేరే, మజిల్ వార్మప్ అవడం వేరే. మజిల్స్ త్వరగా వార్మప్ అయిపోతుంది కంపేరిటివ్లీ జాయింట్ వార్మప్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. నా సైడ్ నుంచి చిన్న సజెషన్ ఏంటంటే మీరు కొద్దిగా వార్మప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎంత ఎక్కువ వార్మప్ చేస్తే ఇంజురీస్ అంతా ప్రివెంట్ చేయగలరు. అండ్ హిప్స్ లో ఏదైనా స్టిఫ్నెస్ అయ్యి ఉన్నా దానికోసం ఇప్పుడు నేను చేస్తున్నా కదా బటర్ఫ్లైస్ అండ్ ఇవి హిప్ ఓపెనర్స్. దీని ఎట్లా చేస్తారంటే 2 legs మధ్యలో మీ హ్యాండ్స్ పెట్టి దూరంగా పుష్ చేయాలి. ఈ లెగ్ డే రొటీన్ వార్మప్ మొత్తం నేను నా నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. మీకు డౌట్ రావచ్చు లోవర్ బాడీ సెషన్ రోజు పుల్అప్స్ ఎందుకు చేస్తున్నామని. నా ఫస్ట్ వేరియేషన్ ఆర్డిఎల్స్. సో ఆర్డిఎల్స్ చేసేటప్పుడు కొద్దిగా లాట్స్ ఎంగేజ్ చేయాలి. అందుకు లాట్స్లో బ్లడ్ ఫ్లో కోసం నేను పుల్అప్స్ చేశా. ఇది నా వార్మప్ సెట్. వార్మప్ సెట్ని చాలామంది నార్మల్ ఒక సింపుల్ వేలో తీసి పడేస్తారు. యాక్చువల్గా వార్మప్ సెట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వార్మప్ సెట్లో మీ ఫామ్ ఎలా ఉందో మీ మెయిన్ సెట్లో కూడా అలానే ఉంటుంది. సో వార్మప్ సెట్ మీ మెయిన్ సెట్ అన్నట్టే చెయ్యాలి. వార్మప్ సెట్లో ఫామ్ తేడా వస్తే మీ మెయిన్ సెట్లో కూడా ఫామ్ తేడా వస్తుంది. అండ్ ఇది నా మెయిన్ సెట్ 20 kgs. ఇక్కడ చూడండి నేను కిందకి వెళ్ళేటప్పుడు డీప్ స్ట్రెచ్ చేస్తున్నా, స్లోగా స్ట్రెచ్ చేస్తున్నా. అండ్ పైకి వచ్చేటప్పుడు చూడండి లాక్ అవ్వట్లేదు. ఒకవేళ నేను మొత్తం ఇలా స్టిఫ్గా లాక్ అవుతే నా లోవర్ బ్యాక్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో అంత అక్కర్లేదు. నా హ్యామ్స్ట్రింగ్స్ కాంట్రాక్ట్ అయ్యేంత వరకు పైకి వెళ్తే చాలు. అండ్ నేను ఇక్కడ కింద వరకు స్ట్రెచ్ చేశా. నా బాడీలో మొబిలిటీ ఇంకా ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అండ్ నేను దానికోసం వర్క్ చేశా. ఒకవేళ మీకు కింద వరకు వెళ్ళకపోతే ఓకే పర్లేదు, మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కడ వరకు లిమిట్ చేస్తుందో అక్కడ వరకు వెళ్ళండి. మీ రేంజ్ ఆఫ్ మోషన్ అగేనిస్ట్గా వెళ్ళకండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కూడా మెల్లమెల్లగా చేస్తా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మీ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ మీరు రేంజ్ ఆఫ్ మోషన్కి అగేనిస్ట్గా వెళ్ళి ఇంజూరీ అయితే అవ్వకండి. నేను ఇక్కడ హీల్ ఎలివేటెడ్ చేసా, నేను ఇక్కడ టో ఎలివేటెడ్ చేసా. నా కింద ఫుట్ చూడండి టోస్ ఎలా ప్లేస్ చేశాను. ఇది టోస్ ఎలివేటెడ్ డంబుల్ ఆర్డిఎల్స్. ఇదేం చేస్తుంది అంటే మీ హ్యామ్స్ట్రింగ్స్ని డీప్ స్ట్రెచ్ చేస్తుంది. కొన్ని వీడియోస్లో చూసుంటారు కొంతమంది హీల్ ఎలివేటెడ్ స్క్వాట్స్ చేస్తారు. దానివల్ల మీ క్వాడ్స్ డీప్ స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఈ టో ఎలివేటెడ్ వల్ల మీ హ్యామ్స్ట్రింగ్స్ డీప్గా స్ట్రెచ్ అవుతుంది. అండ్ సైడ్ నుంచి చూస్తే చూడండి గ్లూట్స్ అస్సలు లేవు. అండ్ ఇంకోటి నీ క్యాప్స్ వేసుకోవడం వల్ల నా జాయింట్స్ త్వరగా వార్మప్ అవుతుంది. డంబుల్ ఆర్డిఎల్స్ 3 sets చేసా. ఫెయిల్యూర్. హిప్ థ్రస్టర్స్లో మీరు ప్యాడ్ పక్కా వాడాలి. ఒకవేళ ప్యాడ్ ఏం వాడతాం అది బిగినర్స్ వాడతారు, లేదా నేను ఆల్రెడీ 1 year అయింది నేను ప్యాడ్ వాడను అనుకుంటే మీరు చాలా ఫులిష్గా ఆలోచిస్తున్నారు. స్క్వాట్స్లో వాడకపోయినా పర్లేదు, ఎందుకంటే బార్ మీ ట్రాప్స్ మీ స్కాపులా మజిల్స్ ఇంకా షోల్డర్ బ్లేడ్స్ మీద ప్లేస్ అయి ఉంటుంది. కానీ వేరే హిప్ థ్రస్టర్స్లో మీ బార్ పెల్విక్ మజిల్ మీద ఉంటుంది. పెల్విక్ మజిల్ చాలా సెన్సిటివ్. ఇది 15-15 కాబట్టి పర్లేదు, మీకు ఏమనిపించదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసే కొద్దీ ప్యాడ్ వాడకపోతే మాత్రం పెల్విక్ మజిల్ చాలా నొప్పి వస్తుంది. మనం కూర్చొని కూడా కూర్చోలేము. సో ఈగోకి వెళ్లకుండా ప్యాడ్ వాడండి. ఇది ఎట్లా ఇస్తారంటే మీ స్కాపులా మజిల్స్ని ఆ కర్వ్ ఉంటుంది కదా బెంచ్ కర్వ్, అక్కడ ప్లేస్ చేసి లాక్ చేయాలి. స్లోగా కింద తీసుకుని వచ్చి పైకి వెళ్ళిన తర్వాత గ్లూట్స్ని స్క్వీజ్ చేయాలి. సింపుల్. చిన్నప్పుడు సర్ స్టిక్తో మన బమ్ని కొడితే స్క్వీజ్ చేస్తాం కదా, అట్లనే మీరు చేసేటప్పుడు నెక్ని అటు ఇటు అంటే మాత్రం ఇంజూర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బెటర్ ఒక కాన్స్టెంట్ ప్లేస్లోనే ఉంచండి. పార్షల్స్ రాకపోయినా ఎంతవరకు వస్తే అంతవరకు పార్షల్స్ చేస్తున్నా. ఇవి ఒక 3 sets చేసా హిప్ థ్రస్టర్స్. నాకు తెలిసి చాలామంది చేస్తారు, కానీ ఒకవేళ మీరు చేయకపోతే ఇది ఒక ఫ్రెండ్లీ రిమైండర్ అనుకోండి. రీరాక్ యువర్ వెయిట్స్. మీరు ఆ వెయిట్స్ ఫ్లోర్ మీద పెట్టేస్తే ఎవరు రీరాక్ చేస్తారో తెలుసు కదా, చాలా తప్పది. మనం వెయిట్స్ యూజ్ చేసిన తర్వాత మనమే రీరాక్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. థర్డ్ వేరియేషన్ క్వాడ్స్కి. ఇప్పుడు నేను చేసేది వార్మప్ సెట్. నేను హిప్ థ్రస్టర్స్ వార్మప్ చేయలే, ఎందుకంటే నేను ఆర్డిఎల్ చేసేటప్పుడు పార్షియల్గా నా గ్లూట్స్ ట్రైన్ అయిపోయింది, కానీ క్వాడ్స్ ట్రైన్ కాలే ఆ 2 వేరియేషన్స్లో. అందుకు క్వాడ్స్ డైరెక్ట్గా మెయిన్ సెట్కి జంప్ అయ్యే ముందు ఒక 2 వార్మప్ సెట్ చేస్తా. అండ్ నా ఫుట్ ప్లేస్మెంట్ చూడండి కిందకు ఉంది. దీనివల్ల రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది క్వాడ్ బయాస్డ్, లైక్ ఎక్కువ క్వాడ్స్ ఫోకస్ చేస్తుంది. ఇది నా సెకండ్ వార్మప్ సెట్. ఇది ఎక్కువ రెప్స్ చేయ, జస్ట్ ఒక 2 to 3 reps చేస్తా అంతే. జస్ట్ ఆ వెయిట్ అలవాటు అవడానికి.
టాప్ సెట్. ఇది 170 kgs వేస్తున్నా ఇప్పుడు నేను. నా మెయిన్ టాప్ సెట్ 170 కాదు 200. అది నా క్వాడ్ ఫోకస్ లెగ్ డే రోజు చేస్తా. ఇప్పుడు వెయిట్ ఎందుకు తగ్గించానంటే ఆల్రెడీ RDLs ఇంకా హిప్ థ్రస్టర్స్ చేయడం వల్ల నా ఎనర్జీ సగం అయిపోయింది. ఇప్పుడు నేను 200 జంప్ చేయడం ఒక ఫూలిష్నెస్ అవుతుంది. అందుకే 170తో రెప్ రేంజ్ ఇంక్రీజ్ చేస్తా. లైక్ 10 to 12, నార్మల్గా 8 to 10 చేస్తా. నేను ముందు కూడా చెప్పినట్టు యాజ్ హ్యూమన్స్ మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని మనం నీట్గా యూటిలైజ్ చేసుకోవాలి. చూడండి ఎంత కష్టపడి పుష్ చేస్తున్నాను. ఇది నా సెకండ్ సెట్. ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి నేను 5 minutes గ్యాప్ తీసుకున్నా. 5 minutes గ్యాప్ తీసుకున్నాను కాబట్టే నాకు ఫస్ట్ సెట్ 12 వచ్చింది అండ్ సెకండ్ సెట్ 11 వస్తుంది. ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను, నీట్గా రెస్ట్ తీసుకుని నా హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను కాబట్టి నా సెకండ్ సెట్కి నీ బెస్ట్ ఇవ్వగలిగా. ఒకవేళ నేను వేరే వాళ్ళు అన్నట్టు 30 seconds లేదా 45 seconds రెస్ట్ తీసుకుని మళ్ళీ నా సెకండ్ సెట్కి వెళ్తే నాకు సెకండ్ సెట్ 11 reps రాదు. ఈ 6 reps లేకపోతే 7 reps వస్తుంది. ఫస్ట్ సెట్ 12 వచ్చి సెకండ్ సెట్ 7 రావడం అనేది చాలా డిఫరెన్స్. దీన్ని బట్టే తెలుస్తుంది నా మస్కులర్ ఫెయిల్యూర్ కాదు, నా కార్డియోవాస్కులర్ ఫెయిల్యూర్ అయిందని. నేను ఎండ్యూరెన్స్కి ట్రైన్ చేయాలనుకుంటే నేను అలా ట్రైన్ చేస్తాను. మజిల్ బిల్డింగ్కి ట్రైన్ చేస్తున్నాం కాబట్టి మజిల్స్ మీద ఫోకస్ చేయాలి. మ్యాండేటరీ పంప్ చెక్. ఆ వెయిన్స్ చూడండి నా క్వాడ్స్ మీద. ఆల్ థ్యాంక్స్ టు బీట్రూట్ అండ్ సాల్ట్. అండ్ ఒక విషయం, నేను నా లాస్ట్ వీడియోలో బీట్రూట్ గురించి చెప్పాను కదా, చాలా మంది అర్థం చేసుకున్నారు కానీ ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని మళ్ళీ చెప్తున్నా. బీట్రూట్ అనేది మీరు ఒకవేళ ప్రీ వర్కౌట్ ఎఫర్ట్ చేయలేకపోతే అది ఒక ఆప్షన్. ప్రీ వర్కౌట్కి ఆల్టర్నేట్ కాదు అది. అంటే ఇప్పుడు ప్రీ వర్కౌట్లో దాని బెనిఫిట్స్ అనుకున్నాయి. క్యాఫిన్ ఉంటుంది, సిట్రలిన్ మ్యాలెట్ ఉంటుంది, బీటా ఆర్జినిన్, దాని బెనిఫిట్స్ అనుకున్నాయి. దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతే నేను ముందుగా చెప్పినట్టు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. అందుకు మన పంప్ని ఎందుకు కాంప్రమైజ్ చేసుకోవడం అని బీట్రూట్ తీసుకుంటున్నా. అంతే తప్ప ప్రీ వర్కౌట్ వేస్ట్, బీట్రూటే బెస్ట్ అని నేను చెప్పలేదు. అండ్ నేను అది 3 sets చేసా. ఇది హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ లెగ్ ప్రెస్. నా ఫుట్ ప్లేస్మెంట్ చూడండి ఎక్కడ ఉందో, పైన ఉంది. లెగ్ ప్రెస్ ఒకటి ఉంటే నా లోవర్ బాడీ మొత్తం గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్, క్వాడ్స్ అన్నీ ట్రైన్ చేయగలం. అండ్ నేను అక్కడ హీల్తో ఇలా పుష్ చేస్తున్నాను కదా, దానివల్ల నా హ్యామ్స్ట్రింగ్స్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. మీరు ట్రై చేయలేకుండా ట్రై చేయండి. ఇదొక 2 sets చేసా. తర్వాత కాఫ్స్ ట్రైన్ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. చాలా ఓవర్ కాంప్లికేట్ చేస్తారు. మీ నీని బెండ్ చేసి కాఫ్ రైసెస్ చేయాలి అండ్ మీ నీ స్ట్రైట్గా ఉన్నప్పుడు కాఫ్ రైసెస్ చేయాలి. దాన్ని సీటెడ్ కాఫ్ రైసెస్ ఇంకా స్టాండింగ్ కాఫ్ రైసెస్ అని డివైడ్ చేస్తాము. సీటెడ్ కాఫ్ రైసెస్ చేసినప్పుడు సోలియస్ అనే మజిల్ ట్రైన్ అవుతుంది. స్టాండింగ్ కాఫ్ రైసెస్ చేసినప్పుడు గ్యాస్ట్రాక్నిమియస్ అనే మజిల్ ట్రైన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సోలియస్ అనే మజిల్ పార్షియల్గా ట్రైన్ అవుతుంది. సో మీ దగ్గర సీటెడ్ కాఫ్ రేసెస్కి యాక్సిస్ లేకపోయినా లేదా టైం కన్స్టెంట్ ఉన్నా మీరు స్టాండింగ్ కాఫ్ రేసెస్కి వెళ్ళండి. కానీ మంచి రిజల్ట్స్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ కోసము 2 కంబైన్ చేసి ట్రైన్ చేయండి. నేనైతే సీటెడ్ కాఫ్ రేసెస్ ఒక 2 sets అండ్ స్టాండింగ్ కాఫ్ రేసెస్ ఒక 2 sets చేస్తాను. అండ్ ఎప్పుడు కాఫ్ రేసెస్ చేసినా డీప్ స్ట్రెచ్ ఉండాలి అండ్ పైకి పుష్ చేయాలి. చాలా మంది స్టెప్ ఉంటుంది కదా, స్టెప్కి ప్యారలల్తో ఆపేస్తారు. అలా కాదు, ఇంకా కిందకి స్ట్రెచ్ చేయాలి, కాంట్రాక్ట్. ఏ మజిల్ అని అంతే స్ట్రెచ్ చేయాలి, ఇంక కాంట్రాక్ట్ చేయాలి. డిన్నర్ ఇదేం క్యాలిక్యులేట్ చేసుకోలే. ఈ మీల్ ఇంట్లో ఫిష్ కర్రీ ఉండేది ఈరోజు. సో ఒక కైండ్ ఆఫ్ చీట్ మీల్. అకేషనల్గా ఏం కాదు, తినచ్చు. మాకు ప్రతిరోజు అకేషనల్ ఎప్పుడు అంటారే నేను కొంపతీసి. అలా కాదు, మీరు ప్రతిసారి కొద్దిగా నీట్గా తిని మేనేజింగ్ స్కిల్స్ ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైస్ ఎక్కువ తింటున్నా, సో రేపు 300 steps ఎక్స్ట్రా నడుస్తా అండ్ మేనేజ్ అయిపోతుంది. రేపు నుంచి నేను క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తా. లాస్ట్ 3 weeks నుంచి సేమ్ వెయిట్ మెయింటైన్ అవుతున్నా. నా రోల్ నెంబర్ అవుతుంది, నా నెంబర్ గుర్తుపెట్టుకున్నానంటే అది ఇదే. 0.05 కూడా చేంజ్ లేదు. 3 weeks నుంచి సేమ్ నెంబర్. మార్నింగ్ లెగ్గానే ఒకటే నెంబర్ చూస్తున్నా. అండ్ మన లీన్ బల్కింగ్ ఇది ఒక మంచి సైన్. మీరు ఇంకా నా టిప్స్ టు లీన్ బల్కింగ్ వీడియో చూడకపోతే టాప్ రైట్ సైడ్ కార్నర్లో కార్డ్స్లో డ్రాప్ చేస్తా, వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. నార్మల్గా 2500 కదా ఎవ్రీడే. రేపు నుంచి ఇంకా 2800 calories. మధ్యలో అనుకున్నా ఇంక్రీజ్ చేద్దామని, కానీ వెయిట్ చేసా. న్యూ ఇయర్ వస్తుంది కదా, Jan 1st నుంచి స్టార్ట్ చేద్దామని. మేబీ ఫెబ్ ఎండింగ్ వరకు 2800 calories లోనే తింటా. 300 calories సర్ప్రైజ్ కూడా అది కార్బ్స్ నుంచే తీసుకుంటా. హై కార్బ్స్ అంటే గ్లైకోజన్ ఫుల్ ఉంటుంది. టైమ్ టు హిట్ PRs. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించడం ఏంటి, నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉందిగా, డూ సబ్స్క్రైబ్. మోర్ ఓవర్ లెగ్ డే స్కిప్ చేసే మీ జిమ్ బ్రోతో షేర్ చేయండి, కొద్దిగా మోటివేట్ అవుతాడు.